తాంత్రిక దేవతలకు నైవేద్యంగా ఇచ్చే పదార్థాన్ని ప్రసాదము అని పిలుస్తారు. ఈ ప్రసాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పారవేయకూడదు. పూజ పూర్తి అయిన తరువాత సాధకుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. అమ్మవారికి ఇచ్చే నైవేద్యాలు శాకాహారమే అయి ఉండాలని ఏ తాంత్రిక గ్రంథాలలోనూ చెప్పలేదు. భారతదేశంలో వైష్ణవ మతం ప్రచారంలోకి రావటానికి ముందు తాంత్రిక దేవతలకు వివిధ రకాల జంతువులను నైవేద్యంగా ఇవ్వటం జరిగేది. వైష్ణవ మతం సత్వగుణ ప్రధానమైనదని కనుక ఆ మతం జంతు బలుల్ని వ్యతిరేకించింది. కాలక్రమంలో వైష్ణవ మతం విపరీతంగా ప్రచారంలోకి రావటం వల్ల జంతు బలులు కూడా దాదాపు అదృశ్యమైపోయాయి. ఈ స్థానంలోకి శాకాహార సంబంధమైన పదార్థాలు వచ్చాయి. కాళికాదేవిని తాంత్రిక విధానాలలో ఆరాధించే సాధకులు ఆమెకు పిల్లి, ఒంటె, మేక, బర్రె, గొర్రె మరియు మనిషిని బలి ఇచ్చేవారు. ఆ తరువాత అలా బలి ఇవ్వబడిన జీవి యొక్క మాంసాన్ని వండుకుని భుజించేవారు. సాధకుడికి అతనిలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అనే 6 చెడు లక్షణాలు అతడికి శత్రువుగా ఉంటాయి. ఆ కారణంగానే ఈ 6 దుర్గుణాలను అరిషడ్వర్గములు అని పిలుస్తారు. తాంత్రిక దేవతను ఆరాధించే సాధకుడు 6 రకాల జంతువులను ఆ దేవతకు బలి ఇస్తాడు. తనలో ఉండే ఒక్కొక్క చెడు గుణానికి ప్రతీకగా ఒక్కొక్క జంతువును తీసుకుని దానిని దేవతలకు బలి ఇవ్వటం జరుగుతుంది. ఉదాహరణకు మేక కామమనే చెడు లక్షణానికి, బర్రె ఆగ్రహం అనే చెడు లక్షణానికి, పిల్లి లోభ అనే దుర్గుణానికి, గొర్రె మోహ అనే చెడు లక్షణానికి, ఒంటె మత్సర అనే దుర్గుణానికి, మనిషి మద అనే చెడు లక్షణానికి ప్రతీకగా ఉంటారు. వీటన్నింటినీ దేవికి బలి ఇవ్వటం అంటే సాధకుడు తనలోని అషిరడ్వర్గములను దేవికి సమర్పించినట్లుగా, అనగా తనలోని అరిషడ్వర్గాలను త్యజించినట్లుగా గుర్తించాలి. 3 దశాబ్దాల క్రితం రాజస్థాన్లోని అంబర్కోట వద్ద ఉన్న ఒక కాళీ ఆలయంలో ఒక సాధకుడు ఒక మేకను బలి ఇచ్చాడు. అలా మేకల్ని బలి ఇవ్వటం చట్ట విరుద్ధమని భావించిన ఆనాటి రాజస్థాన్ ప్రభుత్వం మేకల్ని బలి ఇవ్వటం నేరంగా ప్రకటించింది. మెక్డొనాల్డ్ లేదా పిజ్జా హట్ లాంటి పాశ్చాత్య ఆహార కంపెనీల వారు మన దేశంలో ప్రతిరోజు అనేక చతుష్పాద జంతువుల్ని విద్యుత్ యంత్రాలపై ఖండించి ఆపై వాటి మాంసంతో వివిధ రకాల ఆహారాలను తయారు చేసి ఇక్కడ ప్రజలకి మంచి లాభాలకు అమ్ముకుంటున్నారు. ఈ విదేశీ కంపెనీలు ప్రతిరోజు భారీ పరిమాణంలో చేసే జంతు బలిని నేరము అని అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అనకపోవటం ఎవరికి అర్థం కాని ఒక విచిత్రం కదా. అంతకన్నా మహా విచిత్రం ఇంకొకటి ఉంది. అది ఏమిటంటే గోవును దేవతగా భావించే ఈ భారతదేశంలో ఇంకొక అల్పసంఖ్యక మతస్థులు ప్రతిరోజు వందలాది గోవుల్ని చంపి వాటి మాంసాన్ని ఆనందంగా ఆరగిస్తున్నారు. గోహత్య నేరం అని చట్టం చెయ్యగలిగే శక్తి మన సుడో సెక్యులర్ నాయకులకు ఎప్పటికైనా వస్తుందా? మనిషి ఆయుర్దాయాన్ని శాసించే రక్తము. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.